ఈ సీజన్ ఐపీఎల్లో 50కి పైగా మ్యాచ్లు ముగిశాయి. అన్ని జట్లు 10 మ్యాచ్లు ఆడేశాయి. టోర్నమెంట్ కీలక దశకు చేరుకున్న సమయంలో ఈ రోజు జరగబోయే డబుల్ హెడర్ మ్యాచ్ల ఫలితాలు కీలకంగా మారనున్నాయి. మొదటిగా చెన్నై జట్టు పంజాబ్ తో తలపడుతుండగా, రెండో మ్యాచ్ టేబుల్లో 2-3 స్థానాల్లో ఉన్న కోల్కతా, లక్నో జట్ల మధ్య జరగనుంది. కాబట్టి ఈ ఫలితాలతో దాదాపు పాయింట్స్ టేబుల్లో స్థానాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది. ముందుగా 10 పాయింట్స్ ఉన్న చెన్నై, 8 పాయింట్స్ ఉన్న పంజాబ్ కి ఈ మ్యాచ్లో గెలుపు చాలా కీలకం. పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ రేసులో ఉండాలి అంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. మరోవైపు చెన్నై జట్టు ఈ మ్యాచ్లు గెలిస్తే లక్నో ఎస్ఆర్హెచ్ ని కిందకి నెట్టి మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా టాప్ 3కి చేరుకుంటుంది. అదే ఈ మ్యాచ్ లో చెన్నై ఓడిపోతే అప్పుడు పంజాబ్, ఢిల్లీ, చెన్నై ఈ 3 జట్లు 10 పాయింట్స్ తో కొనసాగుతాయి. అంతేకాకుండా చెన్నైకి తనకు మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిచినా కూడా అప్పుడు 16 పాయింట్స్ మాత్రమే వారికి దక్కుతాయి. కాబట్టి ఈ మ్యాచ్ లో చెన్నైకి గెలుపు తప్పనిసరి. చెన్నై గెలిస్తే టాప్ 5 ఆల్మోస్ట్ సీల్ అయిపోతుంది. కాబట్టి టేబుల్లో కిందనున్న ఢిల్లీ, పంజాబ్, బెంగళూరు జట్లకు ప్లే ఆఫ్స్ దారులు దాదాపు మూసుకుపోతాయి. అదే చెన్నై ఓడిపోతే మాత్రం అప్పుడు పంజాబ్ జట్టుతో పాటు ఢిల్లీ, బెంగళూరుకి ఎంతో కొంత ఛాన్స్ ని ఇచ్చినట్లవుతుంది. మరోవైపు హైదరాబాద్, లక్నోకి ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ మరింతగా మెరుగవుతాయి. అంటే చెన్నై గెలుపు ఏకంగా 5 జట్ల ప్లే ఆఫ్ అవకాశాలను డేంజర్లో పెట్టనుంది. ఇక మరో మ్యాచ్లో కోల్కతా జట్టు లక్నోపై గెలిస్తే ఆ జట్టు 16 పాయింట్స్ కి చేరుకుని మెరుగైన నెట్ రన్ రేట్ వల్ల రాజస్థాన్ ని కిందకు నెట్టి టాప్ 1కి చేరుకుంటుంది. ఒకవేళ లక్నో జట్టు గెలిస్తే ఆ జట్టు తన టాప్ 3 స్థానాన్ని బలపరుచుకుంటుంది. అంతేకాదు టాప్ 4 కోసం పోరాడుతున్న హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ అవకాశాలను దెబ్బతీసినట్లవుతుంది. ఒకవేళ మొదటి మ్యాచ్లో చెన్నై గెలిచి రెండో మ్యాచ్లో లక్నో గెలిస్తే మాత్రం అప్పుడు లక్నో 3వ స్థానంలో, చెన్నై 4వ స్థానంలో నిలుస్తాయి. హైదరాబాద్ తన టాప్ 4 స్థానాన్ని కోల్పోయే ప్రమాదముంది. ముఖ్యంగా చెన్నై గెలుపు ఎస్ఆర్హెచ్ కి పెద్ద నష్టం. కాబట్టి సీఎస్కే ఈ రోజు ఓడిపోవాలని హైదరాబాద్ జట్టు బలంగా కోరుకుంటుంది. మొత్తానికి ఈ 2 మ్యాచ్లు పాయింట్స్ టేబుల్ స్థానాలు మరింతగా ప్రభావితం చేసేలా ఉండడంతో ఈ రోజు జరగబోయే మ్యాచ్లు నువ్వా నేనా అన్నట్లు జరిగేలా ఉన్నాయి. మరి ఈ రోజు మ్యాచ్ల్లో గెలుపు ఎవరిదో కామెంట్ చేయండి. టాప్ 4గా నిలిచేది ఎవరో కూడా తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.